మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారు నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానైన సొలొమోను గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడి గ్రంథాన్ని వ్రాయించారు. ఈ గ్రంథములో ముఖ్యంగా ఈ అధ్యాయములో జ్ఞానమును గూర్చి మాట్లాడుతూ, సృష్టిని గూర్చి మాట్లాడుతూ, చివరికొచ్చే సమయాలలో ప్రేమను గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అనాదిలో ఉన్నాడు, ఆదిలో ఉన్నాడు, ఆరంభములోనూ ఉన్నాడని రాసి ఉన్నది. ఇక్కడ ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమించేవారిగా ఉంటే ఆయన దొరుకుతాడు. ఆయన ఎలా ప్రేమించాలంటే ఆయన వెదకాలి, ఆయన కోసం సమయం ఇవ్వాలి, ఆయన పనిలో నమ్మకత్వము కలిగి బ్రతకాలి. ప్రేమించుచున్నామని మాటలు చెప్పితే ఉపయోగమేమీ లేదండి. దేవుని ప్రేమించటంలో పని కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, నిర్లక్ష్యం ఉండకూడదు. ప్రేమించేవారు వెతుకుతారండి, వెతుకు వారికి ఆయన దొరుకుతాడు. అవును ప్రియులారా, ప్రభుని ఎదుగు వారికి ఎలా ఉండాలి? ఒక స్త్రీ 10 వెండి నాణెములో ఒక నాణెము పోగొట్టుకొని ఎంతో బాధపడుతూ తన ఇల్లంతా కూడా క్రమముగా శ్రద్ధగా శుభ్రము చేసి చివరకు ఆ యొక్క నాణెమును కనుగొన్నది. తన స్నేహితులు అంటూ ఉంది, పోగొట్టుకున్న నా నాణెము దొరికింది. అలాగనే ప్రియులారా, నాణెము కంటే విలువైనది దేవుని సన్నిధి గనుక ఆయన వెదుకు వారిగా ఉండాలి. అదే ప్రేమ అంటేనే ప్రియులారా. దేవుని ప్రేమించేవారు ఆస్తికర్తలుగా మారతారు. దేవుని ప్రేమించేవారు దానియేలు వలె గొప్పవారిగా ఉంటారు. అబ్రహాము దేవుని వెతుక్కుంటూ వచ్చారు, ఆయనకు దేవుడు దొరికారు, ఆయన జీవితాన్ని దేవుడు మార్చారు. 24వ అధ్యాయంకి వచ్చినప్పటికి అన్ని విషయంలో దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. అబ్రహాము నిత్యం ఆయన ఎదుగుతూ ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు గనుక అంతటి గొప్ప వ్యక్తిగా ఆయన మారాడు. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నారు, మంచిది. వాక్యము చదువుతున్నారు, మంచిది. దేవుని కార్యములందు ఆసక్తిగా ఉండటం మంచిదే. కానీ ఆయన పని మనం చేస్తున్నామా? ఇంకెంతో పని ఉన్నది. ఎన్నో విధాలుగా ఆయన పని చేయవచ్చును. సువార్తని, పరిచర్యని, దేవుని వాక్యము ధ్యానించటమని, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి వారిగా ఉంటే అబ్రహాము గారిని దీవించినట్లుగా దేవుడు మనల్ని కూడా దీవించటానికి ఇష్టపడుతూ ఉన్నారు. కనుక ఆయన ప్రేమించే మనస్సు మనం కలిగి ఉండాలి. చాలామంది స్వార్థముగా ప్రేమిస్తారు. చాలామంది వారి అవస్థతల కొరకు ప్రేమించి వారి యొక్క బలహీనతలు తొలగిపోయిన తర్వాత దేవుణ్ణి విడిచిపెడతారు. అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే విడివనిది, ఎడబాయినది. ఆయనంతటి గొప్ప దేవుడు, ఇశ్రాయేలు నిన్ను విడివను ఎన్నడూ ఎడబాయనన్న దేవుడు ఈ దినాన మనతో కూడా అంటున్నాడు, నీవు నన్ను ప్రేమించగలిగితే నిన్ను గొప్ప వ్యక్తిగా నేను మారుస్తాను, నన్నెన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టను అని మాట్లాడుతున్నారు. గనుక దేవుని ప్రేమిందాము, దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుదాము, దేవుని సంధిలో పట్టుదలతో దేవుని పని చేద్దాము, జయాన్ని పొందుదాము, నీతి రాజ్యాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగిపోదాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రేమించడం గురించి అనేక విషయాలు మాకు బోధించారు నాయన. ఇంకా నిన్ను ప్రేమలో నాయన ఇంకా మేము సంపూర్ణంగా ప్రేమించలేకపోతున్నామేమో నాయన. మా కొరతలను బట్టి, బలహీనతలు బట్టి, మా జ్ఞానాన్ని బట్టి నాయన నిన్ను సంపూర్ణంగా ప్రేమించలేకపోతున్నామేమో. మాకు క్షమించి నాయన మిమ్మల్ని ప్రేమించే హృదయాన్ని మాకు దయచేయండి నాయన. మా కోసం నాయనా నీవు ఎలాగ ప్రేమించావంటే ప్రాణమే పెట్టావు నాయన. అందుని బట్టి నీ కొందనాలు, నీ ప్రేమ కొరకై స్తోత్రములు. ఎవరే కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం చేయమని
ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు దీవించును గాక, ఆమేన్. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా.